శ్రీ 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 పోతురాజుల పండుగ సందర్భంగా శ్రీ
హీరోయిన్ కళావతి పెదబడ్డపల్లి, వాణి డాన్సర్ సంధ్య పెదబడ్డపల్లి, మేకప్ అండ్ సెట్టింగ్ మైక్ అండ్ లైటింగ్ కే ప్రసాద్ బాబురాజు కొత్తపల్లి. ఈ రౌడీ ఎమ్మెల్యే నాటకానికి డైరెక్టర్ డి రామకృష్ణ ఎం జి రామనాయుడు. మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాండి. అన్నట్టు మీ ఫ్రెండ్కి పార్టీ ఇవ్వలేకపోయావా? పార్టీయా? ఎందుకు డాడీ? ఎందుకంటే ఏంట్రా, నువ్వు ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఒక హోదాకు తగ్గట్టు మీ ఫ్రెండ్స్కి ఆ మాత్రం పార్టీ ఇవ్వాలి కదా. ఓ డాడీ, నాకు అలాంటి పార్టీలు ఇచ్చే అలవాటే లేదు. అలాంటి ఆడంబరాలు అంటేనే నాకు గెట్టవు. చూడు శ్రీకాంత్, నీవు ఈ నియోజకవర్గానికి పరిపాలిస్తున్న నాగేంద్ర భూపతి కుమారుడు. కారణం ఉన్నా లేకుండా నెలకొకసారి పార్టీ ఇచ్చి ఈ ప్రజల్ని నా దృష్టిలో పార్టీ అన్నది అంత విషయం కాదు డాడీ. నా దృష్టిలో 10 మంది పేదవాళ్ళకి ఆదుకోవడం గొప్ప. ఆకలితో అలమటిస్తున్న 10 మందికి అన్నం పెడితే గొప్ప. కానీ ఇలా పార్టీలు ఇలా అంటే నాకు అసలు నచ్చవు డాడీ. కానీ డాడీ, మనం ఎవరికి సాయం చేసినా మన మంచి కోసం చేయకూడదు డాడీ. అది ఇతరుల మంచి కోసం చేయాలి. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ మనం ఏం చేసినా ఏ పని చేసినా మన హోదాకు తగ్గట్టే ఉండాలి. కానీ మనం ఈ ఎలదాతనానికి సేవ చేయడానికి ప్రజా సేవకులం కాదురా, నాయకులు, ప్రజా నాయకులు. పదవిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించబట్టే మన రాష్ట్రం ఎలా తయారైంది. కానీ డాడీ, మీ ఆలోచనలో మార్పు రావాలి. నాలో ఒక్కడ మార్పు వస్తే సరిపోదరా, వ్యక్తిలోనూ మార్పు రావాలి. అయినా నాకు తెలిసి అందరికీ న్యాయంగా చేస్తున్నాను, కానీ అందరూ నేను చేయలేదే. న్యాయం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, అది మీ అంతరాత్మకే తెలుసు డాడీ. ఎవరికి న్యాయం చేసినా, ఎవరికి సాయం చేసినా అది మంచి కోసం చేయాలి డాడీ. అది మన హోదాకి పలుకుబడి కోసం చేయకూడదు డాడీ. సానుభూతి కోసం అస్సలు చేయకూడదు. మహాత్మా గాంధీ ఏమన్నాడో తెలుసా? నేను చెప్పిందే చెయ్యి, నేను చేసేది మాత్రం చేయకు అంటే. దీనికి అర్థం ఏంటో తెలుసా? చెప్పేది నిజంగా దాన్ని ఆచరించాలి, చేసేవి మాత్రం శబ్ద పనులు. ఎంతైనా డాడీ, నువ్వు చాలా రాజకీయ నాయకుడు కదా డాడీ. ఏ వాదనైనా నీకు అనుకూలంగా మార్చుకుంటావు. అలా మార్చుకున్న కెపాసిటీ లేకపోతే ఈ
మనీ కావాలి డాడీ. వాడికి ఏంట్రా ఫిఫ్టీ తీసుకో, నీకు ఫోన్ పే చేస్తాను. ఎందుకు ఆ అమౌంట్ పార్టీ ఇవ్వడానికేనా? డాడీ ఎప్పుడు పార్టీ కావాలన్నా మీరు అసెంబ్లీలో కూర్చొని పార్టీలు చేసుకుందామని ఆలోచిస్తారా? ప్రజలు బాబా కృష్ణ గురించి ఆలోచిస్తారా? కాదు డాడీ, ఒక ఫ్రెండ్కి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆల్రైట్ తీసుకో, ఫోన్ పే చేస్తాను. ఇంకా చెప్పండి. నేను రైతాంగానికి అమెరికా పంపించాలనుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు డాడీ. అయినా అమెరికాకి ఎందుకు డాడీ? మన రాష్ట్రంలో ఉద్యోగాలు బాగా ఇస్తున్నారంట కదా. ఈ గవర్నమెంట్ వచ్చాక ఇంకా ఉద్యోగాలు బాగా ఇస్తున్నారు కదా. నువ్వు ఉద్యోగం చేస్తావా? నీ అంత తరం నీకెందుకురా? నువ్వు మోదీ సార్ కొడుకువే. ఉద్యోగం పురుష లక్షణం. నేను ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను. కష్టపడి సంపాదించడానికి నువ్వు పూటికి లేని నిరుపేదవు కాదురా. ఆర్డర్ పసిని మంత్రివి. అంత మాత్రాన ఉద్యోగం చేయకూడదనే రూల్స్ ఏమీ లేదే. రూల్స్ రెగ్యులేషన్ గురించి నాకెందుకు కానీ చూడు శ్రీకాంత్, నీ ఇష్టాన్ని చెప్తా పట్టేశాను. నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉంది. కానీ నువ్వు ఏ పని చేసినా మన హోదాకు తగ్గట్టే ఉండాలి. సరే డాడీ, మన గౌరవం గురండి, మన గౌరవ ప్రతిష్టల గురండి నేను ఎప్పుడు కింద పట్టుకెలా చేయను డాడీ. మన హోదాకి తగ్గట్టే నేను నడుచుకుంటాను. వస్తాను డాడీ. చి, చి, చి. ఓట్లాడి ఆశించి అనుభవించిన అబ్బాయి అంటే ఉద్యోగం చేస్తానని గొడవ చేస్తానేంటిరా బాబు? ఆ? ఆనంద్? రావయ్య ఆనంద్. చెప్పండి సార్. మన గెస్ట్ హౌస్ లో ఉన్న మంత్రి గారు ఏం చేస్తున్నారు? అయితే సార్ బ్రహ్మాండంగా ఉన్నాడు సార్. మనం చెప్పిన పని కొళ్ళు మూసుకొని చేస్తాడు సార్. మంత్రులున్నది మన పెద్దవాళ్ళ పనులు చేయడానికేనయ్యా, ఈ సామాన్య ప్రజలు పట్టించుకోవడానికి కాదయ్యా. ప్రజలకు పట్టించుకుంటే తీరిక ఓర్క ఎక్కడుంది సార్? ప్రతి ఒక్కడు పీకల దగ్గర తాగి మంచానికి నిద్రపోతున్నారు సార్. వాడు కసరాల బొడ్డు, వాడు వాళ్ళ కాటికి తక్కువ. ఏంటయ్యా ఆనంద్, ఇంతకీ మన మంత్రి గారు ఏమన్నాడు? ఆ ముందుకు వాడని లేపేసి మనకి కట్టబోతున్న 5 కోట్లకి పర్మిషన్ ఇచ్చాడా? ఆనందంగా ఇచ్చారు సార్. అన్ని లేకుండా మనల్ని కట్టుకోమని ఒప్పుకున్నారు సార్. అదంతా నా మీద అభిమానంతో కాదయ్యా, నేను ఇచ్చిన 10 లక్షల మీద ప్రేమ. ఒప్పుకోగలుగుతారా? కానీ నాకు చిన్న అనుమానం సార్. అక్కడ ఊరి గుడిసెలో ఉన్న జనము ఖాళీ చేయమని ఆ నాయకుడు బోర్డు ఖాళీ చేయమన్నారు సార్. వారం తిరిగేసరికి అక్కడున్న అలగా జనాన్ని మొత్తం తగిలేస్తాను. 6 నెలల సైలెంట్కి అదే ప్లేస్ లో 5 స్టార్ హోటల్ కట్టించేస్తాను. కానీ నాకు చిన్న అనుమానం సార్. ఆ ప్రజలు ఖాళీ చేస్తారో చేయరో నాకు అనుమానం సార్. వాడి బొంద, మన కెపాసిటీ ముందు వాళ్ళెంతయ్యా? పరిస్థితికి ఎక్కువ, బాంబులకు తక్కువ. నేను తలుచుకుంటే వాళ్ళని ఈ ఊరి నుండి కాదు, గుడిలో ఉన్న దేవుడినైనా సరే పంపించేస్తాను. జనాన్ని నాడి సరిగా పట్టేశారు సార్. కానీ ఇప్పుడు ప్రజలకు నాయకుడిగా అయిపోయారు సార్. పిచ్చివాడా, ఎంత ఎదిగినా గొర్రెతో ఒక బెత్తలేదయ్యా. ఈ ప్రజలు కూడా అంతేనయ్యా. మనం
ప్రజలకు నాయకుడిగా అయిపోయాడు సార్. ఆయన ప్రధానమంత్రి కాలేదా? ఎన్నో అన్యాయాలు చేసి ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నో నేరాలు దూరాలు చేసి ఈ ప్రజలను నమ్మించాడు. ఎవరు నా ఇంటికి వచ్చి నన్ను విమర్శిస్తున్నావా? నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ నియోజకవర్గంలో ఒక ఓటరు. నా పేరు విజయ్. రాజకీయ నాయకుడి ముసుగులో పాపాలు చేస్తున్న నీలాంటి నైవంతిక రాజకీయ భారత పౌరుడి. నాలాంటి వాటితో పెట్టుకుంటే నీకు పుట్టగతిలే ఉండవు. అక్కర్లేదు. నీ ఆట కట్టించడానికి నిన్ను తుట్టుముట్టించడానికి ఉత్తు పిడికి లాంటి నేను ఒక్కడినే చాలు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను బయటికి పెట్టగట్టి నేను చేస్తా. నన్ను వల్ల కాటి పంపేలోపు మీ బతుకులకు బజారు పాలు చేస్తాను. ఈ చీకటి ప్రపంచాన్ని పునరావృతం చేస్తాను. నా ఓటను కదిలించడం అంటే చేతులు ఇరుక్కున్నంత తేలిక అనుకుంటున్నావా? 1,00,000 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గానికి నాయకుడిని. నాకే ప్రగల్భాలు పడితే తొక్కేస్తాను, జాగ్రత్త. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డావా? లేదు. పచ్చ నోట్లు వెదజల్లి ఓట్లు కొన్నావు. సారా ప్యాకెట్లు ఎగరేసి అమాయక ప్రజలను ఆకట్టుకున్నావు. నీ మంచితనం నిన్ను గెలిపించింది అనుకుంటున్నావా? నువ్వు చేసిన అన్యాయమే నిన్ను అందలమెక్కించింది. చూడు ప్రభాకర్, నువ్వు రాజకీయాలకు రాకముందు నీ చరిత్ర ఏంటో చెప్తాను విను. నువ్వు 15 సంవత్సరాల క్రితం గంగసార వ్యాపారం మొదలుపెట్టి ఎన్నో లక్షలు సంపాదించావు. 10 సంవత్సరాల క్రితం 2 రాష్ట్రాల ప్రభుత్వ సారాయి దుకాణాలు పాడి కోట్లు సంపాదించావు. ఆ సారాన్ని కల్తీ చేసి ఎందరో ఆడపడుచుల కన్నీటికి కారణమయ్యావు. 5 ఏళ్ల క్రితం ఒక పార్టీకి 10 కోట్లు విరాళమిచ్చి ఎమ్మెల్యే సీటు సంపాదించావు. ఎన్నో అక్రమాలు చేశావు, ఎన్నో అన్యాయాలు చేశావు. 7 సార్లు ముఖ్యమంత్రులను బెదిరించి ఎన్నో లైసెన్సులు పొందావు. ఈ ప్రజలను కొల్లగొట్టి పడగలెత్తావు. అంటే నా గురించి, నా జీవిత చరిత్ర గురించి మొత్తం చెప్పేశావు. అంటే నన్ను ఆశ్చర్యవంతుని చేసావన్నమాట. అయినా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? ఈ ముష్టివాడితో మన పని ఏమిటి సార్? పట్టుకొని బయటికి గంటేస్తాం సార్. నన్ను ముష్టివాణ్ణి గిష్టివాణ్ణి అన్నావంటే మొదలొత్తపు చావు చేస్తావు. జాగ్రత్త. ఇస్తాను నాకన్నా. ఈ నగరంలో ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేసి ఎన్నో స్థలాలను ఆక్రమించుకున్నావు. కానీ ఇప్పుడు నా కాలు మీద పడింది నీ కన్ను. నా కంటలో ప్రాణం ఉన్నంత కాలం ఆ కాలనీ నీకు దక్కదు. అది చెప్పి వెళ్దామనే వచ్చాడు. నా కన్ను పడ్డ తర్వాత అది పెద్దవాడి కారినైనా పేదవాడి కారినైనా నా సొంతం కావాల్సిందే. కావాలని నా మార్గానికి అడ్డు వస్తే హతం చేసేస్తా. నా అహంకారమే నిన్ను అణచివేస్తుంది. ఆ దౌర్జన్యమే నీ పాపాలను పరాకాష్ఠకు చేరుస్తుంది. చూడు ప్రభాకర్, నీ మాయ మాటలకు మోసపోయి నీ కళ్ళ ముందు వాగ్దానాలకు ప్రజలు గుట్టిగా నమ్మి నీకు ఓటు వేసిన ప్రజలే నీకు సరైన గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. నాకు గుణపాఠం చెప్పాలన్న వారికి గుణపం దింపేస్తాను.
తిరగబడ్డ ప్రజావాహిని నిరసన వెళ్ళెవరు పెద్ద పెద్ద నియంతలే అధికారాన్ని పోగొట్టుకొని అలవడిస్తున్నారు. నీవైనా గుర్తు తెచ్చుకొని ఈ ప్రజల కోసం పోరాడడం నేర్చుకో. కాదు కూడదు ఊరి మీద కెక్కేస్తా జనాలను తొక్కేస్తా. తల జగరైతే తలకాయ కోస్తా, వస్తా. నీవేమిటండి ఎంత ధైర్యం లేనికి? నీ ముందు ఆడరాని అనే మాట ఆడు అంతాడా? వారిని తేలిగా వదలకూడదండి. వాడిని పక్కన నరికి మన పెద్దలకు చేపట్టి మేతగా వేయాలి సార్. చూడాలా ఎవరిని ఎలా అడగదొక్కాలో ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో బాగా తెలుసయ్యా. నువ్వు వాడు ఎక్కడ ఉంటున్నాడో వాడు వెనక ఎంతమంది ప్రజలు ఉన్నారో డీటెయిల్స్ మొత్తం తెచ్చి నాకు ఇవ్వయ్యా. వాడు దశాల కొట్టు వాడు అంత చూస్తాం లేదు. ఓకే సార్, తెల్లవారుసారికి నీ కాలు ఆడు చరిత్ర నీ కాలు దగ్గర పెడతాను సార్. నువ్వు ఏమి చేద్దామంటే ఆ తర్వాత ఆలోచించుకొని చెయ్యండి సార్. వస్తా. ఓరే విజయ్, నీలాంటి వారిని ఇంతమందిని చూశాను. నువ్వెంత ఆఫ్టర్ చూస్తా, ఎంత చూస్తా. ఈ రోజు నీ పుట్టినరోజు కానుక ఏ బహుమతి కొనాలా అని ఆలోచిస్తూ శ్రీకా, నీ అన్నరాకమే నాకు బొమ్మ. నీ తెలియని మొక్కే నాకు తమ్ముడు కాదు. కావచ్చు దీపు, కానీ పుట్టినరోజు కానుక ఒక చిరు కానుక. శ్రీకా, నా పెళ్లి ఎంత జరిగేది కాదు. కుషిమ కోమలమైన నీ సింగారం ముందు వెలుసుకో. ఎన్ని జన్మలు కావచ్చు దీపు, అయినా ఈ రోజు నీ పుట్టినరోజు కదా, ఏం చక్క బర్త్డే సూట్లో ఉంటావు అనుకుంటే ఇలా ఉన్నావు. కానీ నా ఆశ అంతా నీరసైంది. ఇదిగో, నువ్వు ఇలాంటి మాట మాట్లాడు. ఇలాంటి మాటలు మాట్లాడావో నేను పెట్టి వెంట పెడతాను. మరి ఎలాంటి మాట్లాడాలి? చుట్టూ మాట్లాడాలా చెప్పాలి. చూడు, పొరపాటు లేదని చెప్పి వింటాను. మాని చిలి పనులు చేస్తావో వెళ్ళిపో. నీకు ఎక్కడికి వెళ్ళిపోతావు? మన ఊరు ఎక్కడికి వెళ్ళిపోతావు? మరి నేను లేకుండా నువ్వు ఉండగలవా చెప్పు? ఓకే దీపు.
నాకు తొందరగానే ఉంది, లాగించేద్దామా? అబ్బా నీకెప్పుడు వేళపం లేదా? మన దగ్గర పెళ్లి చేస్తానట్లేదు, నాకు వేరే వాళ్ళతో పెళ్లి చేస్తానంటున్నారు. అయినా మీ నాన్న మన పెళ్లి కొట్టుకుంటారా? మా నాన్న మన పెళ్లికి ఎప్పుడు అడ్డు రాడు తిరుగు. ఏమిటో పాపం అంత నమ్మకం. నమ్మకం పాటిదిగా. నీలాంటి కొందరికి మా పాడలో వస్తుందంటే ఏ కన్నతండ్రి అయినా కాదంటాడా చెప్పు? చూడండి, మీకు ఆస్తి అంతస్తుంది, మీరు కోరుకుంటే ఎంతో మంది అమ్మాయిలు మీ ముందుకు నిలబడతారు. కానీ వాళ్ళందరినీ కాదని మీ నాన్నగారు మన పెళ్లి కొట్టుకుంటారా? నీకు అంగీకరించకపోతే ఆయనతో అనుబంధాన్ని పెంచుకుంటానే తప్ప నీతో పెంచుకున్న ప్రేమ బంధాన్ని మాత్రం పెంచుకోలేను తెలుసా? అంటే నా కోసం మీరు కష్టం పొందించుకుంటారా? నీకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాను, అవసరమైతే కన్న తండ్రినైనా ఎదిరిస్తానే తప్ప నిన్ను మాత్రం దూరం చేసుకోలేను. నీకు మీ మనసులో నాకు కామించినందుకు నిజంగా చాలా కష్టపడుతున్నాను. కానీ మాట చెప్పడం చాలా తేలిక, దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం తెలుసా? దీపిక, నా ప్రేమను అవమానిస్తున్నావా? అబ్బే అలానే కాదు, నాని మీకున్న ప్రేమ మీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మీ నాన్నగారి నుంచి నాకు ఎందుకు భయంగా ఉంది. డోంట్ వరీ డార్లింగ్, నువ్వు అలా భయపడకు. మా నాన్నగారు మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటారు. ముక్కోటి దేవతల సాక్షిగా మన పెళ్లి జరుగుతుంది. నా మీద నీకు నమ్మకం లేదా దీపు? మీ మీద నమ్మకం లేకపోతే మనకు అది ఇంత దూరం వచ్చేదా? అవును కదా మరి. ఇలాంటి కబుర్లతోనే కాలక్షేపం చేస్తావా, లేకపోతే నాకేమైనా ఏమైనా చేయాలంటే అబ్బాయి ఏమైనా కావాలంటే అలా లోనికి వెళ్దామా, లేకపోతే పక్క తోటలోకి వెళ్దామా? ఏం పాపి అక్కడికి ఓకే కమ్. దీపిక, నీకు వాటర్ తాగడానికి వెళ్ళి ఇంత లేట్ అవుతావా?
ఒట్టు తెగిన గోదావరిలా నిన్ను పరవలెత్తుతున్న పరవల నిన్ను నిన్ను ఒక పక్కి పెట్టను. ఆడవాళ్ళు చూడగానే చాలు ఈనాటి వాదం పెట్టి కట్ట తెలుసుకొని పదాలు పోతుంది. ఏ ఎవరు నువ్వు? మీతో మీరు మాట్లాడుతున్నావు? నా పేరు రాకేష్. అందరి ఆరాధితులు నా హాబీ సుమకోమల సౌందర్యంతో మెరిసిపోతున్నా నీలాంటి బ్యూటీతో సరదాగా మాట్లాడని వచ్చాను. ఓహో, అది నీకు అలవాట? అయితే అదే నీ గ్రహపాటు. నీకెప్పుడు తెలియదు ఇలాంటి పొరపాటు. లుక్ మైండర్ కోల కొల్లి కోమలండి. నువ్వు సరసాలైతే సైలెంటర్ గాని సలహా ఇస్తే స్వీకరించడి రాకేష్. నీకు సలహాలు ఇవ్వడానికి నేను ఇక్కడ రాలేదు. నా స్నేహితులను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. అమ్మాయి కనిపించలేదు, అందుకే నా దారి నేను పెట్టుకున్నాను. నువ్వు వచ్చింది ఎందుకోసమైనా? వెతికాది ఎవరి కోసమైనా?
అదేదో అర్థం ఉంటుంది తెలంగాణ బుద్ధులంగా వచ్చేవే సాధే ఇదేదో బాగానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే ఒకసారి భర్తీ చేస్తే ఎలవోటైపోతా సినిమాలేని సినిమాకే చుమ్మాలేని చిన్నకే నీ మంచిగా చెప్తున్నానే అంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నేను చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే అనుభవించుకుంటా పోతే అంత అనేటిని పోతే ఈ రాకేష్ ఇష్టం లేని ఆడదానిపై అత్యాచారం చేస్తున్నావు ఓరి ఎలా ఉంది కండెసంలో ఉంది మనసు మంచి కప్పుల్లో ఉంది అందుకే ఈ పక్కన మొదలు పెట్టాను కాంబోతుల ఒళ్ళు పెంచితే సరిపోదరా ఆడదాన్ని గౌరవించే సంస్కారం ఉండాలి అది లేకుంటే మనిషికి మృగానికి తేడావే ఉండదు నోటి కంటిన చిన్న జంతువులు చంపించడం మృగధర్మం చేతికి చిన్న దాన్ని తనివి తీరాన్ని పెంచడం మగధర్మం ఆ ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను అడ్డు చెప్పడానికి నిజంగా నీలాంటి కామాల కన్ను తెప్పించి మొడగాలి నీ స్థాయిలో చెప్పాలంటే మోసగాళ్ళకు మొగుడిని వేసగాళ్ళకు ప్రియుణ్ణి మరి నేనెవరో తెలుసా నీలాంటి నీతిని చెప్పేవాడికి గోత్రం విడిచిపెట్టడం నా అలవాటు వచ్చిన పని చూసుకుని మర్యాదగా వెళ్ళు నా దారి కట్ట వచ్చాడు అత్యంత ఛా, నిన్ను మంచిగా మందలించాలని చూస్తుంటే నువ్వు మదించిన పోట్ల గిత్తలా కొమ్ములు విసురుతున్నావే నిన్ను ఏనట్టుగానట్టు ఓడదీసి టోటల్గా నీ బాడీ బోర్లు చేస్తాను అది నీ వల్ల కాదు నీలాంటి వాడిని ఏ పట్టుగా పట్టు ఉడిసి నీ పేరుగా కంప్లీట్ చేస్తా నీకు అంత సీన్ ఉందా దెబ్బతిన్న పెప్పి అవమానపరిచావు
నిన్ను ఇప్పటికే సరే చంపకపోతే నా పేరు రాకేష్ కాదు. గుర్తుగా మళ్ళీ వస్తా. పోరా, మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళావు ఎందుకు పనికి రాకుండా చేస్తాడు జాగ్రత్త. థ్యాంక్స్ అండి. సమయం దేవుడు వచ్చాడు. నేను చాలా రుణపడుతున్నాను. చూడండి, ఈ సమయంలో ఒంటరిగా పార్కు రాకూడదని తెలియదా? నాకు తెలుసండి. కానీ నా స్నేహితుడు ఒక అమ్మాయి ఇక్కడికి వస్తాను. ఆ అమ్మాయి వెతుకుంటే ఇలా వచ్చాను. ఈ లోపల గొప్పలు ఇలా చేస్తారని నేను అనుకోలేదండి. ఈ మానవ మృగాలు సంచరించే జనారణ్యంలో వయసు వచ్చిన ఆడపిల్ల ఒంటరిగా తిరుగుతుంటే ఇలాంటి అనాథాలే జరుగుతూ ఉంటాయి. అవును, స్త్రీని తల్లిగా పూజించి చెల్లిగా అభిమానించి భారీగా గౌరవించే ఈ దేశంలో ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే కలియక కీచకులు పుట్టుకొస్తున్నారు. ఈ దేశ ఔన్నత్యాన్ని నగ్నం చేసి నడి బజారులో తగలబెడుతున్నారు. అవునండి. ఆవిడ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నాడు బాపూజీ. పాపం, ఆయన కళ్ళని కళ్ళని మిగిలిపోయాయి. ఆడది అర్ధరాత్రి కాదు, పట్టపగలే తిరుగుతుంటేనే పుట్టలలో పిచ్చి కుక్కల్లాగా రెచ్చిపోతున్నారు. నిజానికి ఈ దేశంలో స్వాతంత్ర్యం మన సామాన్య మానవునికి రాలేదు. డబ్బు బలంతో విర్రవీగే ధనవంతులకు, రాజకీయాన్ని డొక్కుగా మార్చిన నీచమైన రాజకీయ నాయకులకు వచ్చింది స్వాతంత్రం. అవునండి. మనకు వచ్చిన అర్ధరాత్రి స్వాతంత్రం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇంతకు మీ పేరేంటో తెలుసుకోవచ్చా? ఆ పేరు గర్వంగా చెప్పుకోవడానికి గాంధీ కాదు, గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి నా పేరు నెహ్రూ కూడా కాదు. నా పేరు విజయ్. చాలా బాగుందండి. మీ వ్యక్తిత్వం తగ్గ పేరు, మీ మంచితనం తగ్గ పేరు చాలా బాగుంది. మరి మీ పేరు చెప్పలేదే? మీరు నన్ను అడగలేదా? పర్వాలేదు, గడిచిదానివే. అమ్మో, నన్ను అందరూ అమాయకురాలు అంటారు. పైకి అమాయకుల్లా కల్పించే వాళ్ళందరూ చాలా అసాధ్యం ఉంటారు తెలుసా? ఏమన్నా అసలు కాదండి. మరి పేరు చెప్పుకుంటా మాటలతోనే దాటవేస్తావే. అలా ఏం లేదండి. నా పేరు దీపిక. విరబూసిన వెన్నెల లాంటి మీ రూపానికి, మరవీసిన కుటుంబం లాంటి మీ అందమైన పేరు చాలా బాగుంది దీపిక. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుడు వచ్చి కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. వస్తానండి. బాయ్. చుట్టుమెత్తని మీ పాదాల చప్పుడు చిట్ట మీద పడి మంచి ముందు చిక్కినట్లు మీ మాటలు ఎంత బదులుగా ఉందండి. మీ ఊహలు, మీ కళ్ళని చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి నా హృదయాన్ని కలిగించేసుకోండి. ఎలాంటి అమ్మాయి నా మనసులో వస్తే ఆమెతో నా జీవితం ముడిపడితే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే ఆహా, వారెవ్వ. What you like,